పరిశోధక గ్రంథాలు రచించారు. తర్వాత మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే వేదాలలో వైద్యానికి సంబంధించిన అంశాలు ఏమున్నాయి. ఈరోజు మనం మోడర్న్ మెడిసిన్ గురించి చెప్పుకుంటున్నాం. మోడర్న్ మెడిసిన్ తప్పు చేయకూడదు, మనం అందరం ప్రయోజనం పొందుతున్న వాళ్ళం. అయితే మోడర్న్ మెడిసిన్ కాకుండా అసలు మన మూలాలు ఉన్నాయి. ఆ మూలాల గురించి వారు ఎంతో పరిశోధన చేస్తున్నారు, గ్రంథాలు వ్యాసాలు ప్రచురిస్తున్నారు. అటువంటి మహానుభావులు ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వారికి నిజానికి రాలేని పరిస్థితి. డైరెక్టర్ గారు వచ్చేవారు, అనుకోకుండా ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది. అందువలన అల్లాడి మోహన్ గారికి ఈ బాధ్యత అప్పగించారు. అయితే అల్లాడి మోహన్ గారు మరో పెద్ద బాధ్యత నిర్వహిస్తున్నారు, ఎగ్జామ్స్. అందువలన వారు 10 నిమిషాల కన్నా ఉండలేదు. కాబట్టి వారిని ఈ కార్యక్రమం యొక్క విలువ ప్రయోజనాలు వివరించి మన నిర్వాహకులు కూడా వారు క్లుప్తంగా పరిచయం చేస్తారు. ఎందుకంటే స్వీయ పరిచయం చేసుకోవచ్చు, కానీ అది పద్ధతి కాదేమో అని అనిపించింది నాకు. అల్లడి మోహన్ గారు తర్వాత ముందు మన సాంప్రదాయం ప్రకారం మన ప్రార్థనతో ప్రారంభిద్దాం. శ్రీమతి హేమలత మీకు తెలుసు, వికాస్ తరగతి మహిళా కోఆర్డినేటరు, తర్వాత సౌందర్యలహరి లోపల కోఆర్డినేటరు. మన నాగసుధామని సౌందర్యలహరి అద్భుతంగా నిర్వహిస్తోంది. ఆమె తోడుగా మన హేమలత కూడా ఉంది. ఇప్పుడు హేమలత గారు ప్రార్థన చేస్తారు. ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమో వెంకటేశ్వర. ఇప్పుడు డాక్టర్ అల్లాడి మోహన్ గారు ప్రసంగిస్తారు. నమస్సభాయై ఐభోః. శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. ఈనాడు శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలోని శ్రీ వెంకటేశ్వరుని ఆలయ ప్రాంగణంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, గోవిందనామ పారాయణం, అలాగే ధన్వంతరి మహామంత్ర జపం ఇత్యాది కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఈ కార్యక్రమాల ద్రష్ట స్ఫూర్తి అయినటువంటి గౌరవనీయులు శ్రీ నాగేంద్ర సాయి గారికి, వారి సంస్థకు నా మనఃపూర్వక నమస్కారములు, వందనములు. ప్రస్తుతము అమలులో ఉన్నటువంటి ఆధునిక వైద్య విధానంలో ఎక్కువ శాతం రోగాలకు వైద్యం అందిస్తున్నారు. కానీ హర్ష సాంప్రదాయంలో, భారతీయ సనాతన ధర్మంలో కేవలము రోగానికి కాకుండా రోగికి కూడా వైద్య సేవలు అందజేయడం అన్నది సాంప్రదాయం. మరి వైద్యము, వైద్య సేవలు, వైద్య సదుపాయాలు, రోగ నిర్ధారణ, శస్త్రచికిత్స, కాయ చికిత్స అంటే మందుల ద్వారా వైద్యం, ఈ శస్త్రచికిత్సల ద్వారా వైద్యం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నా కూడా ఇవన్నీ ఒక సవ్యమైన మార్గంలో జరగాలి. రోగికి స్వస్థత చేకూర్చాలి. రోగి కోలుకునేందుకు ఈ వైద్య విధానాలు తోడ్పడాలి అంటే దానికి భగవద్ అనుగ్రహం.
కలియుగంలో నియమనిష్టలు, శుచి, మడి ఇటువంటి పాటించడానికి సగటు సాధారణ మానవునికి ప్రస్తుతపు జీవన విధానము, జీవన సరళి ప్రతిబంధకంగా ఉంటుంది. అందువల్ల మనం ఇప్పుడు కలియుగే ప్రథమ పాదే అనుకున్నాం. మనం సుమారు 5140 సంవత్సరాలు కలియుగంలో ఉన్నాం. మరి యుగాంతం అనేది 4,32,000 సంవత్సరాలు, అంటే ప్రమాదమి ఇంకా 4,27,000 సంవత్సరాల తర్వాత కానీ కలియుగాంతం రాదు. కలియుగం ప్రథమ పాదంలోనే అనాచారం ఉధృతంగా ఉన్నది. మనం ఆచారాన్ని పాటించలేకపోతున్నాము. నాకు కోరికైతే ఉన్నది కానీ నా నిత్య జీవన సరళి, నా ఉద్యోగం, విధి విధాన ప్రక్రియ నాకు తోడ్పడటం లేదు అని అందరూ వాపోతున్నారు. మరి యుగాంతంలో ఎలా ఉంటుందో కలికి భగవాన్ అడుగుతొస్తాడు మనకు తెలియదు. మహావిష్ణువు కలికి అవతారం మీద కానీ చాలా సమయం. కానీ ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విష్ణు సహస్రనామ స్తోత్రము అనేటువంటిది భీష్మ పితామహుడు ఆయన అపశయ మీద ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి విష్ణు సహస్రనామానికి అది కేవలం స్తోత్రమే కాదు, ఒక మంత్రం కూడా, బీజాక్షర సమీకరణం. దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కలిలో ఏ మడి, తడి, శుచి పాటించలేని సగటు మానవుడు కూడా పఠించదగ్గది, దోషరహితమైనది, అన్ని విధాలుగా అది మానవాళికి మంచి చేకూర్చేటువంటిది శ్రీ విష్ణు సహస్రనామం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము ఒక కాలంలో ప్రతి ఇంట్లో పిల్లలకు 5-6 సంవత్సరాల వయసు నుంచి కంఠస్థం చేయించేవారు. ఆ పరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నంత వరకు విలువలు, శ్రద్ధ, అచంచలమైనటువంటి భగవద్భక్తి, సన్మార్గంలో పయనించడము లాంటివి జరుగుతుంది. ఈ ఆధునికీకరణ అనేటువంటి ప్రక్రియ ఉధృతమైన తర్వాత ఇటువంటి సాంప్రదాయం కొద్దిగా క్షీణిస్తుంది. విష్ణు సహస్రనామ స్తోత్రం ఎక్కడుంది అంటే అందులో ఉంది, చరవాణిలో ఉంది, మస్తిష్కంలో లేదు, యంత్రములో ఉన్నది, చేతిలో పట్టుకున్నట్టు చరవాణిలో ఉంది అన్నది కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతి ఒక్కరూ అన్ని వయసులో వాళ్ళు, ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లలకు ఆ 4-5 సంవత్సరాల వయసు నుంచి చక్కగా చెప్పిస్తే ఇటువంటి కార్యక్రమాలకు అటువంటి పిల్లలు వచ్చి కూడా పాల్గొంటే గ్రహణ శక్తి, ధారణ శక్తి అనేటువంటిది వారికి బాగా అభివృద్ధి చెందుతుంది. అదే కాకుండా వారికి ఈ భగవంతుని నామస్మరణ ద్వారా ఏకాగ్రత, కుదురు, శ్రద్ధ, మేధ, తేజస్సు, యశస్సు అన్నీ కూడా సంప్రాప్తించాలి. విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసేటువంటి మీరందరూ చాలా అదృష్టవంతులు. మీరు చేసేటువంటి మంత్రపాఠం, ఆ పారాయణం వల్ల వచ్చేటువంటి ప్రకంపనలు ఈ వైద్య విజ్ఞాన సంస్థ ఆవరణలో ఉండేటువంటి భోగాత్తులు, భూమికి సంబంధించినటువంటి అందరికీ కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి. అందరికీ కూడా వారి వారి అనారోగ్య స్థితి నుంచి కోలుకునేందుకు సహాయపడతాయి అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు విష్ణు సహస్రంలో భయనాశన అని మీరు వింటారు. భయము కలిగించేది ఆయన, తొలగించేది ఆయన. రోగార్తో ముచ్చే రోగా బద్ధో ముచ్చేత బంధ భయాన్ ఈ మంత్రము ఇదం శృణుయాన్ నిత్యం, వింటే చాలు. నాకు టైం లేదు, చాలా బిజీగా ఉన్నాను, వినండి. ఇదం శృణుయాన్ నిత్యం యశ్చాపి పరికీర్తయే. పారాయణం కూడా చేయండి. ఒత్తిడి, సమయం లేదు, కనీసం శ్రద్ధగా వినండి, ఆలోచించండి, కూడా చెప్పండి. ఈ ఉత్కృష్టమైనటువంటి మహామంత్రం ఇది. ఈ మంత్రపాఠము అన్ని వేళలా ఈ మంత్రాన్ని సాధకులు చిత్తశుద్ధితో, భక్తితో, శ్రద్ధతో దీన్ని పారాయణం చేసుకోగలిగితే ఇది వారికి, కేవలం వారికి మాత్రమే మేలు చేకూర్చడం కాదు, ఆధ్యాత్మిక
కేవలము పఠించే వరకు కాకుండా మానవాడికి కూడా మంచి చేకూరుతుందని అలాగే కలిలో ఉత్తమమైనటువంటి భగవదర్చన నామజపం, గోవింద నామజపం చేయడం ద్వారా అనేకమైనటువంటి మంచి అనుభూతులు, మంచి ఆరోగ్యము, మంచి శ్రద్ధ, మేధ కూడా పెరుగుతుంది. అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేపట్టడం చాలా గొప్ప విషయం. అందువల్ల ఇది కేవలము ఒకరోజు జరిగేటువంటి కార్యక్రమమే కాదు, వారం వారం ప్రతి శనివారం ఈ కార్యక్రమాన్ని ఒక ప్రణాళికగా చేయగలగడము ఈ సంస్థ వారి అదృష్టము, ఇక్కడ ఉండేటువంటి మా అందరి అదృష్టంగా కూడా భావిస్తారు. మరొక మారు సాయి గారికి అభినందనలు. అలాగే ఈ సంస్థ కార్యనిర్వాహక సభ్యులందరికీ కూడా పేరు పేరున మరొక మారు సాష్టాంగ దండ ప్రమాణం.